హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి గవర్నమెంట్ ఆఫ్ డిఫెన్స్లో కొత్తగా ఎంటీఎస్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే దీనికైతే ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు. సో మనకి మంచి జాబ్స్ డిఫెన్స్లో ఎంటీఎస్ పోస్టులు అంటే మంచి ఆపర్చునిటీ. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. సో అక్కడ నుంచి మీరైతే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్లో అన్నీ మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు యూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇవైతే ఎంటీఎస్ పోస్టులు డిఫెన్స్ నుంచి అయితే రిలీజ్ అయితే అయ్యాయి. చాలా మంచి నోటిఫికేషను. సో ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తా. సో మీకు అవసరం అనుకుంటే చివరి వరకు అయితే చూడండి, లేదు అంటే ఇక్కడే స్కిప్ చేయండి. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్. సో దాంట్లోనే మనకి కొన్ని పోస్టులు అయితే భర్తీ చేశారు, ఎంటీఎస్ పోస్టులు. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ టు గ్రూప్ సి నాన్ గెస్టేటెడ్, నాన్ మినిస్ట్రియల్ అండ్ నాన్ మినిస్ట్రియల్ పోస్ట్స్. సో ఇవి గ్రూప్ సి పోస్టులు. సో అప్లికేషన్ సెంట్ బై ఆర్డినరీ మెయిల్ ఆర్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ మెయిల్ విల్ బీ నోట్ బి యాక్సెప్టెడ్. సో అది నేమ్ ఆఫ్ ద పోస్ట్ సీనియర్ స్టోర్ కీపరు, ఎస్ఎస్కే అంటారు. సో శాలరీ ఆఫ్ పే స్కేల్ వచ్చేసరికి ఏంటంటే 25,500 నుంచి 81,100 వరకు అయితే మనకి శాలరీ అయితే ఉంటుంది స్టోర్ కీపర్కి. అయితే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మొత్తం 2 పోస్టులు అయితే ఉన్నాయి ఇవి. అది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 10+2 ఆర్ ఈక్వలెంట్ పాస్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. సో సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్, 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ స్టోర్ కీపింగ్ ఇది అకౌంటెన్సీ. సో మనకి ఏంటంటే 10+2 అడుగుతున్నారు. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ స్టోర్ కీపర్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మంచిదైతే అంటున్నారు. సో అది ఎన్ని పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులు అయితే ఉన్నాయి. 25,000 నుంచి 81,000 వరకు కూడా అయితే శాలరీ అయితే ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయి. సో దీన్ని స్టోర్ కీపర్ అంటారు, సీనియర్ స్టోర్ కీపర్ అది. అండ్ మనకి ఏంటంటే స్ట్రాంగ్ ర్యాపర్ గ్రేడ్ 2 మనకి ఎన్ని ఉన్నాయి, ఇవి ఒక పోస్ట్ అయితే ఉంది. సో ఇది కూడా సేమ్ శాలరీ అలానే ఉంది. అండ్ దీనికి వచ్చేసరికి ఏంటంటే 10+2 ఈక్వలెంట్ పాస్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఇచ్చాడు. ఇది స్కిల్ టెస్ట్ నామ్స్ డిక్నిషన్స్ 10 MTS ఇచ్చారు. సో మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, 10+2 ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏదో ఒకటి ఉండాలంటున్నారు. సో అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉంటుంది కదా, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అన్ని రకాలుగా ఇందులో అయితే ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయి మనకి అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి, ఓబీసీ అదే మనకి ఈడబ్ల్యూఎస్ 3 ఉన్నాయి, మొత్తం కలిపి 3 ఉన్నాయి మనకి. దీనికి శాలరీ ఎంత అంటే 18,000 నుంచి 56,900 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తున్నారు. దీనికి వచ్చేసరికి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డు. సో 10th క్లాస్ అయితే క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద అయితే 3 పోస్టులు అయితే ఉన్నాయి ఎంటీఎస్ పోస్టులు. శాలరీ చెప్పాను కదా, 18,000 నుంచి 56,000 వరకు అయితే ఇంక్రిమెంట్ అయితే చేస్తారు. అదర్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఇందులో. అండ్ నెక్స్ట్ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఇది కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి కూడా మెట్రికులేషన్ 10th క్లాస్ అడుగుతున్నారు. సో అది మనకి ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి. ఇందులో ప్లేస్ ఆఫ్ వర్క్ ఇచ్చాడు అండ్ రిజర్వేషన్ ఎలా ఉంటుందని ఇచ్చారు. సో మనకి ఇంకా చాలా రకాల క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఇచ్చారు చూడండి. మనకి సీనియర్ స్టోర్ కీపర్కి ఏజ్ 18 to 27 years అయితే ఉంటుంది. సో ఇక్కడ శాలరీ ఇది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 అదొకటి ఇచ్చారు. అలాగే స్టెనోగ్రాఫర్ 2 ఏజ్డ్ అంతా 18 years నుంచి 27 years వరకు. దీనికి 25,000 నుంచి 81,000 అయితే ఉంటుంది, 10+2 ఉండాలి. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 18 years నుంచి 25 years ఏజ్ అయితే ఉంది. దీనికి మెట్రికులేషన్ 10th క్లాస్ అయితే సరిపోతుంది. 18,000 నుంచి 56,900 అయితే ఇస్తున్నారు. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇంకొక పోస్ట్ అయితే ఉంది కదా, 18 years నుంచి 25 years వరకు. సో దీనికి కూడా 18,000 నుంచి 56,900 అయితే ఉంది.
సో అది ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఇది చూసుకోండి మీరు, మీ ఏజ్ బట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చారు. అంటే ఎక్స్ట్రా వాళ్ళు ఇక్కడ చూపించారు కదా 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ అని ఇచ్చారు కదా. సో అది కాకుండా మనకి ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ అయితే ఇస్తున్నారు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ మనకి పిహెచ్ ఓబీసీ వాళ్ళకి 10 ఇయర్స్, అదే పిహెచ్ ప్లస్ ఓబీసీ 13 ఇయర్స్, పిహెచ్ ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్. సో ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్. సో ఇలా అయితే ఏజ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేట్ అండ్ ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేషన్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి. సో ఓబీసీ వాళ్ళకి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, అదొకటి. నెక్స్ట్ ఏజ్ డిటర్మినేషన్ కర్కుల్ డేట్స్ అయితే ఇచ్చాడు. అండ్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఇక్కడ ఎలా ఇచ్చారంటే ది క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ క్యాండిడేట్స్ 28 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్ అడ్వర్టైజ్మెంట్. సో మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ న్యూస్ అనేది ఇచ్చారు కదా. సో 28 days బిఫోర్ లోపే మీరు అప్లై చేసుకోవాలి అంటున్నారు. సో మనకి ఇంకా ఒక 20 days 25 days అయితే టైం అయితే ఉంది. సో అప్లై అయితే చేసుకోండి. నేను వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియోని ఎవరైనా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో అయితే మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలాగ ఉంటుందంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఎగ్జామ్ ఉండి షార్ట్ లిస్ట్ చేసి అప్పుడైతే క్యాండిడేట్స్ సెలక్షన్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇందులో ఏమేమి చదవాలి, ఏం చదివి ఎగ్జామ్ రాయగలము అనే డౌట్ ఉంటుంది చాలామందికి. సో మనకి రిటర్న్ టెస్ట్కి సబ్జెక్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్స్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ అన్ని 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అయితే ఉంటాయి. సో అవి నార్మల్గా చదువుకుంటే సరిపోద్ది. ఇవేంటి ఫర్ సీనియర్ స్టోర్ కీపర్కి ఆ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్. అండ్ ఇదేంటంటే సీనియర్ స్టోర్ కీపరు గ్రేడ్ అదే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి అయితే సేమ్ సిలబస్ ఇది కూడా ఉన్నాం. దీనికి కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఫర్ ఎంటీఎస్ ఆఫీస్ ఉంటారు కదా రిటర్న్ టెస్ట్, వాళ్ళకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్. సో వీళ్ళకి కూడా అదే సబ్జెక్టు 25 మార్క్స్ 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎంటీఎస్ ఇంకోటి ఉన్నాయి కదా అది కూడా సేమ్ అంతే. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంకా వాళ్ళు విల్ బీ కమ్యూనికేటెడ్ విత్ ద కాల్ లెటర్ ఇచ్చారు. సో మనకి ఇంకా అనౌన్స్మెంట్ అయితే వేస్తారు. సో అపాయింట్మెంట్ లెటర్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి హౌ టు అప్లై ఒకసారి ఇది చదవండి. ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదివి ఎలా అప్లై చేయాలో కూడా ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. నేను చెప్పాను కదా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.